నా పేరు కనకయ్య. నా పేరు కనకయ్య. మాది వెంచాల గ్రామం, రామాడు జిల్లా కరీంనగర్. మన 11 తారీఖు నాడు వచ్చారు పోలీసులు. 4:30 ఇసుంటి డ్రెస్సుల మీద వచ్చి 4 నెలలు అంజాడుకలే ఎరకలు అంజాడుకలేవు అని తీసుకొచ్చిర్రు. రాముడు పోలీస్ స్టాండ్ వేసారు. అలా ఒక 2-3 గంటలు కొట్టిరు. ఎస్ఐ లేడల్లా కానిస్టేబుల్ కొట్టిరు. అలాగే కొట్టి అడిగేది మళ్ళా ఇక్కడ టౌన్ లో తీసుకొచ్చింది. ఆ టౌన్ లో తీసుకొచ్చి 10 వరకు తీసుకొచ్చి 11 కొట్టి 11 ఆపి మళ్ళీ 12 మళ్ళీ చెక్ చేసి మళ్ళీ 1 చంపాడు. చంపి అయితే ఏం చేసి మొద్దు కోరేసింది. వెళ్ళిపోయాడు ఎస్ఐ. మళ్ళీ వచ్చింది. మళ్ళీ 1 వచ్చింది. మళ్ళా 2 కొట్టిండు. అన్నం పెడితే నా పిరికి ఆ భయానికి నేను అన్నం మెతుకుసలో ముట్టలే. 24 గంటల మొదటిగా వారేసి వెళ్ళిపోయాను. అక్కడ ఉత్సత్తందన్న అలా వాళ్ళు తీసేది లేదు, ఇచ్చేది లాగలో పోసుకున్నావు సరి ఆశపడగా పోసుకున్నాక అయితే మళ్ళీ పొద్దున 12 తారీఖు నాడు 7 గంటలకు రామాడుకు తీసుకుపోయారు. రామాడుకు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అయితే మా అల్లుని రమ్మని నా ఆధార్ కార్డు తీసుకుపోయి అయితే 10:30కు తీసిపెట్టిండు. మళ్ళీ తెల్లారమ్మా మళ్ళీ తెల్లారిపోయినా. మళ్ళీ తెల్లారిపోయినాక జ్వరం ఉన్నది, ఫుల్ జ్వరం ఉన్నది. ఆ రోజు ఏం మాట్లేదు. మళ్ళీ 17 తారీఖు మళ్ళీ రమ్మన్నాకేనా. మళ్ళీ 4-5 వచ్చిండు. ఏ ఆన్సర్ ఎందుకు కొడతారు సార్ అంటే నువ్వు ఓరా అన్నాడు. మళ్ళీ రమ్మన్నప్పుడు రాపోరన్నాక మళ్ళీ 26 తారీఖు లాస్ట్ కోటింగ్ నాడు 3:30కు రమ్మన్నాక వినదు సార్. తీసుకపోయినాక 5కి చాలు చేసాడు. 9:30 దాకా ఆన్ షాప్ చంపారు. కరెంట్ షాకులు ఒప్పుకోరు ఇక్కడ చాబొద్దుని పై అన్నాడు. తుడుకోడు ఉన్నాడు రాబోస్ కొడుకు. ఎస్ఐ కనుగోపెట్టు తొడలకు చల్లు అన్నాడు. పూర్వమక్కల వాడేటి 8 మంది ఆడికి నిలుస్తున్నారు, కూర్చున్నారు. లాస్ట్ గను చూపిన సత్తన బతుకుతున్నావు. చెయ్యను ఎందుకు సచ్చినాడే వేసుకున్నా సార్. నేను కొట్టాలి అని చెప్పిన, తీయాలని చెప్పిన, లాస్ట్ కి వేసుకున్నా కదా. ఈ కరెంట్ షాక్ బాగా అంతవరకే నాకు తెలుసు సార్. మళ్ళీ తెల్లారి తీసుకపోయినా రమ్మనాకేనా. మళ్ళీ తెల్లారి రమ్మనాకే పోయినా సార్. పోయినాక అయితే మళ్ళీ పోయినా కోర్టు అయితే ఎస్ఐ సార్ లేడు. వాళ్ళ కాలేజ్ పోయిన సార్ అంటే నుండి వచ్చిన బిడ్డ కూర్చోమన్నాక వచ్చింది సార్ నాకు జ్వరం వస్తాను నాకు కష్టపడుతుంది సార్ అన్న. అయితే పోయిన సార్ దారి అయ్యేస్తాడు వచ్చి చూసిండు. అయితే అన్నం తెప్పించండి. అన్నం లేదు. డాక్టర్ రమ్మన్నాక వచ్చిండు. 2 గోళీలు ఇచ్చాడు. ఆయన వేసుకున్న గోళీ ఇచ్చిన వేసుకున్నా. సరే నేను జ్వరం వచ్చి పంపించాను. అప్పుడు బండ్లే వాటు మరి ఎట్లా అంటే మా అల్లుడు మళ్ళీ 2:30 దాకా ఉంచుకొని మా అల్లుడు వచ్చినా మళ్ళీ ఇంటికి పంపిస్తాను. ఇక ఆడికని ఇక మా ఎరకల సంఘం తరఫున ఇంటికి వచ్చినాం సార్. మాకు న్యాయం కావాలి సార్. అంటే గతంలో నువ్వు దొంగతనాలు చేశావని ఆ ఊర్లో దండుగా కట్టావని చెప్పి అంటున్నారు, అవి నిజాలా? లేదు సార్. అంటే మొన్న ఒకరు ప్రెస్ మీట్ పెట్టి గతంలో కూడా ఈయన ఊర్లో కొన్ని దొంగతనాలు చేశాడు, ఆ గ్రామస్తులకు మధ్యలో దండుగా కూడా కట్టాడని చెప్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? అంటే మా సేటుకు నేను జీతం ఉన్నా, ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేనే గుజ్జు కలుసుకున్నా సార్. పైసలు తెచ్చుకున్నా 50,000. అంటే మన దండగాలు ఏం కట్టలే. తెచ్చుకున్న 50,000కు చేర్పినాక అవి ముట్టినాక అసలు నాకు మళ్ళీ 20,000 ఇచ్చాడు. గంతలా అయిపోయినా సార్. ఇంకా ఆ గ్రామంలో ఎలాంటి నేరాలకు నువ్వు పాల్గొనలేదు? నేరాలకు లేదు సార్. లేదు సార్. నీకు నిన్ను ఏ తారీఖు నాడు తీసుకెళ్లారు? నువ్వు ఏ తారీఖు నాడు హాస్పిటల్ అడ్మిట్ అయినావు? నేను శనివారం హాస్పిటల్. ఎన్నో తారీఖు అమ్మా? తారీఖు అది ఏలుముద్దర సార్. మనకు తారీఖు నేను చదువుకుంటాను, నాకు తారీఖులే చదువుకుంటే కానీ ఏలుముద్దర కానీ తీసుకెళ్లి ఒక రోజు ఉంచుకున్నారా? ఒక్క రోజు కొట్టిరా? అందులో రామ్ వీడికెళ్ళి తీసుకుపోయి 11 తారీఖు నాడు తీసుకుపోయారు. 11 తారీఖు తీసుకుపోయి రాత్రి మళ్ళీ 12 తారీఖు నాడు 7 గంటలకు ఇచ్చిపోయారు. 11 అయింది ఇంటికి వచ్చారు. మళ్ళీ రోజు తీసుకెళ్ళారు. మళ్ళీ ఏ తారీఖు నాడు తీసుకెళ్ళారు? మళ్ళీ తెల్లారి 12 తారీఖు 13 తారీఖు నాడు తీసుకెళ్లారు. అన్ని ఉంచారు. ఉంచితే ఆ రోజు జ్వరం వచ్చి పండుకున్నా. మళ్ళీ హాస్పిటల్లో ఏ రోజు అడ్మిట్ అయ్యావు? 2 రోజులు ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ మా ఊళ్ళో ఆర్ఎంపీ దగ్గర తీసుకొని సర్కార్ దాకా వచ్చిన. అంటే 2 రోజుల తర్వాత వెళ్ళావా, 4 రోజుల తర్వాత వెళ్ళావా? 2 రోజుల తర్వాతనే హాస్పిటల్కి చేసిన. అప్పుడు కండిషన్ ఎట్లా ఉంది? ఇక అప్పుడు మొత్తం లివర్ అనే పులుసు ఇంకా సెట్ కాలేదు సార్. నేను గట్లనే ఇక్కడ. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి సార్. ఎలాంటి న్యాయం కావాలి?
అంటుంది. మీకు ఏం కోరుకుంటున్నారు, మీ డిమాండ్ ఏంటి? నాకు న్యాయం అంటే ఇక నేను చదువుకోలేదు, ఇక మీరే ఏదైనా మీరు చెప్పండి అమ్మా, మీకు మాకు ఏం న్యాయం కావాలి? కావాలంటే మాకు ఇలాంటి మా మీద కేసులు ఉండొద్దు. మేము ఎక్కడికైనా ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు పోలీసులు చూస్తేనే మాకు భయం అవుతుంది, ఎప్పుడు వచ్చి మమ్మల్ని చంపేస్తారు అని. అదే భయం లేకుండా ఆయన మీద ఏది లేకుండా మాకు జరిగేది అది. మాకు న్యాయం కావాలి. మన నష్టపరిహారం ఏది వద్దు, వాళ్ళు ఇప్పుడు వచ్చి కాంప్లెక్స్ కమ్మంటారు సార్. మాకు ఏ కాంప్లెక్స్ వద్దు, మాకు ఎవరు పైసలు ఇచ్చొద్దు, మాకు న్యాయం కావాలి. కాంప్రమైజ్ కావాలని ఎవరు కోరుకున్నారు? సార్ ఇస్తే సార్ అంటుండట సార్, మధ్యవర్తులను పంపిస్తున్నారు సార్. ఒక కాంప్లెక్స్ అయితే మేము 1,00,000 రూపాయలు ఇస్తామని. ఓకే, అంటే మీ మీద మీరు ఇంత గతంలో కూడా కొన్ని దొంగతనాలు చేసి దండగలు కట్టిండు ఎలాంటి దొంగతనం లేదు సార్. ఆయన ఏదో చిన్న తప్పు, అది కూడా మేము ఇన్ఫ సామాన్ మేము ఎరుకోలేం సార్. మేము ఏదో చిన్న రేకుడు డబ్బులు ఏరుకునేటోళ్ళం, ఏదో ఇంత ఇనుప సామాన్ కనిపిస్తే ఆ సార్లకు దొరికేసరికి అది కేసు అని రాసిరు సార్. అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు సార్. మా గ్రామస్థంలో కూడా ఆయన ఎలాంటి తప్పు వేయలేదు. ఏదో ఆయన పని చేసే కాడ వాళ్ళు డబ్బులు ఇస్తలేరా అని డబ్బులు తెచ్చుకొని మళ్ళా వాళ్ళ పైసలు వాళ్ళకు తెరిపేసిండు, అయిపోయింది సార్. అది ఏం లేవు అసలు, ఆయన చేసే తప్పు ఏది లేదు సార్. అన్యాయంగా అనుమానం కొద్దీ ఈయన తీసుకొని మరి టార్చర్ గా మరి ఘోరంగా కొట్టారు సార్. ఎస్ఐ సారు, వీళ్ళందరూ కానిస్టేబుల్ సార్లు, వీళ్ళందరూ మాకు వాళ్ళ మీద మాకు ఏం కోపం లేదు సార్. మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము ఇంత పోరాడుతున్నాం తప్ప మాకు ఎలాంటి సార్ల మీద కోపం లేదు, ఏది లేదు. మాకు ఏంటంటే న్యాయం కావాలి అంతే సార్. మాకు కావాల్సింది ఏది చేయలేదు సార్. అదే గతంలో కూడా కొన్ని దండగలు కట్టిండు అని లేదు అంటున్నారు. సార్, అందులో ఏది లేదు సారు. అది అన్ని పుకారనే సారు. ఎందుకంటే ఆయన ఒక కొంచెం ఇంత మంది దగ్గర పని చేసుకుంటా తాగుడు తప్ప ఆయన ఏ తప్పు చేయలేదు సారు. అది నాకు తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు సారు. వాడు పని చేయకపోతే చేయలేదని కక్ష పెట్టుకొని కూడా అబద్ధం ఆడి లేనిపోని అన్ని గుట్టించి కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు సారు. అందుకని ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఏ చిన్న తప్పు చేసినా నాకు చెప్తాడు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? సార్ మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఈయన ఇప్పుడు ఏది పని చేయకుండా ఇప్పుడు ఏదైనా పని, ఇప్పుడు మేము ఇప్పుడు కూడా వేసుకుంటూ తిన్నట్టు లేకపోతే లేదు. ఇప్పుడు ఏ పని కోకుంటే ఈయన ఉంటాడు సార్. అంటే ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. న్యాయం అంటే డబ్బుల రూపంలోనా? మాకు ఏ డబ్బులు వద్దు, మాకు న్యాయం కావాలి. మాకు ఏంటంటే ఆ సార్లకే తెలిసి ఉండాలి ఏదైనా. మాకు న్యాయం జరగాలి అంతే. మాకు ఆ సార్ల మీద కూడా ఏం కోపం లేదు. మీ పేరేంట? సార్ నా పేరు అనిత.